మామూలుగా లేదన్న సినిమా, నిజంగా చెప్తున్నా. మామూలుగా అంటే మామూలుగా లేదన్న సినిమా, వేరే లెవెల్ ఉంది అన్న. హీరోని గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నా, హీరోని అన్ని చూపించేసిందే, సినిమాలు అన్ని చూపించేసిందే. సినిమా సూపర్ హిట్. ఎన్టీఆర్ అన్న ఎంట్రీ ఉంటది భయ్యా, 15 నిమిషాలు ఎంట్రీ ఉంటది భయ్యా. సీన్ వేరే భయ్యా, కోమాలకు వెళ్ళిపోతారు ఫ్యాన్స్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోమాలకు వెళ్ళిపోతారు. అట్లుంటది భయ్యా ఎన్టీఆర్ అన్న సీను, వేరే లెవెల్ ఉంటుంది. నిజంగా చెప్తున్నా, ఆ సీన్ కోసం అయితే గూస్ బంప్స్ భయ్యా. ఒక్కొక్క ట్విస్ట్, ఇంటర్వెల్ ట్విస్ట్, ఇంటర్వెల్ తర్వాత ట్విస్ట్, క్లైమాక్స్ ట్విస్ట్, ఆఖరికి ట్విస్ట్ అన్న. ఆఖరికి మీరు కొట్లాడుకోకూరి, రితిక్ రోషన్ మేమిద్దరం ఒక్కటైపోతామని చెప్పి క్లైమాక్స్ డామినేట్ ఏందన్నా. హీరోనే ఎన్టీఆర్ అన్న అయితేను ఒక్కొక్క సీన్ ఒక్కొక్క ఎంట్రీ ఇస్తా ఉంటే గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి, కింది నుంచి ఒక లుక్స్ నడుస్తూ ఉంటే పిక్చర్లు అయిపోతారు ప్రేక్షకులు. అట్లుందన్న సీన్స్, నిజం చెప్తున్నా. ఎన్ని సినిమాల్లో రాని లుక్స్, ఎన్ని సినిమాల్లో లేని లుక్స్ ఈ సినిమాలో ఉన్నాయి. నిజంగా చెప్తున్నా భయ్యా, నిజంగా చెప్తా, వేరే లెవెల్ భయ్యా. కూలీ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు. కూలీ సినిమా ఉంటుందా ఉండదా అనేది ప్రేక్షకులు ఇప్పుడే షో పడ్డది, ఇప్పుడే ఫస్ట్ రివ్యూ వస్తుంది. ఒక రోజు తర్వాత థియేటర్లు బద్దలైపోతాయి, వార్ 2 థియేటర్లు బద్దలైపోతాయి, కూలీకి థియేటర్లు తగ్గిపోతాయి. నెగిటివ్ రోల్లో చూపించడం కాదు, సినిమా చూసిన తర్వాత మీకు నెగిటివ్ రోగా పాజిటివ్ రోగా అర్థమవుతుంది. సినిమాలో ఎన్టీఆర్ అన్ననే పాజిటివ్, ఎన్టీఆర్ అన్ననే తోపు, దమ్ముంటే ఆపు.